ఫస్ట్ కాంటాక్ట్ జరుగుతుంది, ఇలా జరుగుతుందా, ఈరోజు జరుగుతుందా, ఎవరితో జరుగుతుంది, ఏ ప్లేస్లో జరుగుతుంది, ఇలాంటివి ఎవ్వరూ చెప్పలేరండి. కానీ జరగడానికి అవసరమైన పరిస్థితులు అయితే కల్పించబడుతున్నాయి. దానికి అతి దగ్గరగా ఉన్నామని మాత్రమే చెప్పగలం. ఎందుకు చెప్పలేము, ఎలా జరుగుతుందో ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ అతి స్ట్రాంగ్గా ఫ్రీ విల్ ప్రమేయం ఉంటుందంట. అసలు ఈ ఫ్రీ విల్ గురించి మీకు గనక సరిగ్గా అర్థమైతే ఈ భూమి అనే చదరంగం ఆట ఎలా ఆడాలనేది మీకు అర్థమైపోద్ది. అంటే ఫ్రీ విల్ అంటే ఓన్లీ లైట్ వర్కర్లకు మాత్రమే ఉంటుంది, లేదా కాంతి బలగాలకు మాత్రమే ఉంటుందని అనుకోవద్దు. అక్కడ చీకటి జీవులకు కూడా హ్యాపీగా ఫ్రీ విల్ ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఫ్రీ విల్, సంకల్ప స్వేచ్ఛ అనేది ఉంటుంది. మీకు కూడా ఉందండి, మీకు లేదు అనుకోవద్దు. లేదా ఒక లేడీ అయ్యో నన్ను ఇంట్లో అందరు తొక్కేస్తారండి, నేను ఎవరి మాట జవదాట్లేనండి అనుకోవద్దు. మీరు మీ ఫ్రీ విల్ని ఉపయోగించడం, అసలు మీకు అది ఉందని మీకు తెలియకుండా చేస్తారు. ఎప్పుడు కూడా మాయపర అది తెలియనివ్వకుండా చేస్తూ ఉంటుంది. అది మీకు తెలిసి మీరు ఉపయోగించడం మొదలు పెడితే, అంటే ఎలా అండి అంటే చిన్నగానే ఉపయోగిస్తారు. మీరు చిన్నవాటికి మీకు ఇష్టం లేదు, నేను చెయ్యను అంతే, లేదా నేను చెందను, నేను అలా ఉండను, సింపుల్గా మాటతోనే చెప్తారు. అక్కడ దేనికి పోట్లాడక్కర్లేదు, అరవక్కర్లేదు. అలా ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టినప్పుడు నెమ్మదిగా మీ ఫ్రీడమ్ అనేది మీరు తెచ్చుకోవడం మొదలెట్టినప్పుడు ప్లానెటరీ లెవెల్లో కూడా ఎలా మీ ఫ్రీ విల్ని ఉపయోగించాలనేది మీరు అర్థం చేసుకోగలరు, చెయ్యగలరు, ఫాలో అవ్వగలరు. అంటే భూగ్రహం లెవెల్లో నిర్ణయాలు కాంతి బలగాలతో సమానంగా మీరు కూడా తీసుకోగలరు. అది చీకటి జీవులు బ్రహ్మాండంగా ఉపయోగిస్తారండి వాళ్ళ ఫ్రీ విల్ని. ఎస్, నాకు ఇలాగే ఉండాలి, ఇది డార్క్ అజెండా, లేదా ఇది డార్క్ మ్యాజిక్, ఈ కంట్రీ అంతా యుద్ధంలోకి వెళ్ళిపోవాలి, రాత్రి బాంబులు వేసేయాలి, ఇలాంటి ఫ్రీ విల్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉపయోగిస్తారు. అదే మనం కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే మనకి మేట్రిక్స్ ద్వారా మనకు అది అసలు ఉందని తెలియనివ్వరు. ఒకవేళ తెలిసినా కూడా అది ఎలా ఉపయోగించాలో కూడా అర్థమయ్యేటట్టు ఉండదు. దానికి ఏం లేదండి, మీకు ఒక్కటే కావాలి, వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్, చాలా బలమైన నిర్ణయం తీసుకునే ఫ్రీ విల్ ఉండాలన్నమాట. అంత డిటర్మిన్డ్గా, ఫోకస్డ్గా, ఎస్ నేను ఇది ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను. వెన్ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్రీ విల్, నథింగ్ విల్ స్టాప్ యూ అండ్ నేచర్ సపోర్ట్స్ యూ లైక్ ఎనీథింగ్. హెల్ప్ చెయ్యాలి, లేదా గ్రిడ్ వర్క్లో పార్ట్ అవ్వాలి, భూమాతకి సహాయం చేయాలి, భారతదేశానికి సహాయం చెయ్యాలి అంటే ఒక స్ట్రాంగ్ డిటర్మైన్డ్ ఫోకస్డ్ మైండ్ సెట్ పెట్టుకోండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్రీ విల్. మీ ఫ్రీ విల్ని ఇలాంటి వాటికి ఉపయోగిస్తారా, లేదు అంటే పోస్కోల్ కబుర్లకి, అమ్మలక్కల కబుర్లకి, అక్కడిక్కడ కబుర్లకి, స్పిరిచువల్ గాసిప్కి ఉపయోగిస్తారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు దేనికి ఉపయోగిస్తే అటువైపు మీరు వెళ్తూ ఉంటారన్నమాట. అవేర్నెస్ ఉండాలండి, ప్రతి క్షణం కూడా అవేర్నెస్ ఉంటే తప్పు చేయడం అనేది జరగదు, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.